ఈ నెల 29న కాజ్పేట మండలంలోని మోడల్ స్కూల్ యాజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అందే నాగా మల్లయ్య తెలిపారు. ముగ్గురు కోఆప్టెన్ సభ్యులు పాఠశాల కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. పోటీ చేసేవారు ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుండి 23 సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల సమయం ఉంటుందని ఆయన తెలిపారు. 24న పోటీలో ఉన్న వారి జాబితాను ప్రకటించడం జరుగుతుందని అన్నారు. 29 సోమవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూల్ కాశీపేట విద్యార్థులకు ఎస్ఎంసి కమిటీ ఏర్పాటు గురించి మొన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి స్కూల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఎన్నిక చేయడం జరుగుతుంది. ఆ ఎన్నిక కోసం ఈ నెల 29వ తారీఖు రోజు ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎన్నికలో విద్యార్థుల యొక్క తల్లి లేదా తండ్రి ఓటర్లుగా ఉండడం జరుగుతుంది. ఆ ఓటర్ల జాబితాను మొన్న 20వ తారీఖు రోజు మేము నోటీస్ బోర్డుపై ఉంచడం జరిగింది. ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 22వ తారీఖు వరకు అభ్యంతరాలు తెలుపవలసిందిగా పేరెంట్స్కు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత 24వ తారీఖు రోజు తుది జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. ఆ తుది జాబితా విడుదల చేసిన తర్వాత 29వ తారీఖు రోజు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎస్ఎంసి సభ్యుల నియామక ఎన్నిక అనేది జరుగుతుంది. అంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ 6వ తరగతిలో 3 సభ్యులు, 7వ తరగతిలో 3, 8వ తరగతిలో 3 సభ్యులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ 3 సభ్యులలో ఒకరు ఎస్సీ ఎస్టీ నుంచి, ఒకరు వెనుకబడిన తరగతులు బీసీ నుంచి, ఒకరు జనరల్. ఈ ప్రతి క్లాస్లో 3 సభ్యులలో ఖచ్చితంగా 2 మహిళలు అయి ఉండాలి. మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. ఆ 9 మంది సభ్యులలో నుండే ఒకరు చైర్మన్ మరియు ఒకరు వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మంచి వ్యక్తిని చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. తర్వాత ఈ పాఠశాలకు అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళను ఎన్నుకోవాల్సింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ